తారీఖున మన కర్నూలు నగరంలో జరగబోయేటువంటి మహాసభ ఏదైతే ఉందో అందులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డుకు సంబంధించి జాతీయ నాయకులందరూ కూడా అందులో హాజరవుతున్నారు. అలాగే మన కర్నూలులో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాల యొక్క నాయకులు కూడా దానికి సంఘీభావం తెలుపుతూ వారు కూడా హాజరై ఒకే వేదిక మీద అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా మనం గర్జన చేసినట్లయితే అది మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికగా పరిగణిస్తుంది. తప్పనిసరిగా వాళ్ళు పునరాలోచించడానికి అవకాశం ఉంటుంది. కనుక 27వ తేదీన జరిగే కార్యక్రమాన్ని కూడా మీరందరూ విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక రెండవది చివరి మాట ఏమిటంటే ఈ ఉద్యమానికి సంబంధించి డోర్ టు డోర్ కాంటాక్ట్స్, అలాగే కార్నర్ మీటింగ్స్, అదేవిధంగా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఇక్కడే కాకుండా ప్రతి చోట, అదేవిధంగా సోషల్ మీడియాని ఉపయోగించే విషయం ప్రస్తావించారు. సోషల్ మీడియా ఒక బ్రహ్మాండమైనటువంటి సాధనం. దీన్ని ఉపయోగించకుండా, దీంట్లో విషయాన్ని తెలియజేయకుండా, చూడండి చాలా మంది పెద్దలు అంటారు చెడు మంచి గుమ్మం దాటేలోగా చెడు ప్రపంచాన్ని చుట్టి వచ్చేసింది అంటారు. ఉదాహరణకి పెహల్గాంలో ఏ మతం వారు మీరు అని చెప్పి ఉగ్రవాదులు కాల్చారు అని ప్రచారం జరిగిపోయింది. అది ఎంతవరకు జరిగింది అనే తర్వాత విషయం. అలా జరిగిన తర్వాత ఆఖరికి కొంతమంది రాజకీయ నాయకులు, మతోన్మాదులతో అంటగాగిన నాయకులు కూడా ముస్లింలు టెర్రరిస్టులు అని చెప్పి వాదించడం మొదలుపెట్టారు. కానీ కొంత సమయం గడిచిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ టెర్రరిస్టులతో పోరాడి 252 మంది ప్రాణాలు రక్షించింది కూడా ఒక ఆదిల్ హుస్సేన్ అనేటువంటి యువకుడు అని చెప్పి తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత భుజాల మీద ఆ టెర్రరిస్టుల నుంచి ప్రజలను రక్షించడానికి, టూరిస్టులను రక్షించడానికి భుజాల మీద వేసుకుని గుర్రాల మీద కూర్చోబెట్టుకుని కిందకి కొన్ని వందల మందిని రక్షించి ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అందరూ ముస్లింలే అని చెప్పి తేలడం జరిగింది. కానీ జరగాల్సిన నష్టం ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా, ఈ చెడు ప్రచారం ద్వారా జరిగిపోయింది. కనుక ఇలాంటి నైతిక పరమైనటువంటి ఉద్యమాల్లో సోషల్ మీడియా యొక్క వినియోగాన్ని కూడా మన యువతరం ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా చేసేటువంటి పని చెయ్యాలి. ఆ విధంగా ముందుకు వెళ్తేనే మనం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయగలుగుతాం. కనుక కర్నూలు నగరవాసులైనటువంటి పెద్దలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఇది ఒక మత వర్గానికి సంబంధించినటువంటి హక్కుల ఉద్యమం అనుకోకుండా ఈ ఉద్యమం ద్వారా మనం మన హక్కుల్ని సాధించుకోవడానికి, భవిష్యత్తులో అందరం కలిసి పనిచేయడానికి ఒక చక్కటి వేదిక మనకు లభించింది. దీన్ని ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా నైతికంగా సహకరిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు ముస్లిం పర్సనల్ బోర్డు వేదిక పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వాహు దావాలా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.